ప్రతిపక్ష హోదా అనేది బిస్కెట్టో లేదో చాక్లెటో కాదని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మారం చేస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వడం సాధ్యం కాదని, అది ప్రభుత్వం ఇచ్చేది కాదని, ప్రజలు ఇస్తారని తెలిపారు. జగన్కు ప్రతిపక్ష హోదాకు తగిన సీట్లు రాలేదు కాబట్టి పులివెందుల ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రావాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. స్వీకారం చేసేటప్పుడు నీకు ప్రయారిటీ ఇచ్చారు అసెంబ్లీలో. కానీ ఈ రోజు నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి చిన్నపిల్లడు మారం చేసినట్టు మారం చేస్తే అదేమి చాక్లెట్ కాదు, బిస్కెట్ కాదు, గట్టిగా అరిచి గీ పెట్టుకున్నాడు కదా అని చేతిలో పెట్టేదానికి. ఈరోజు ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాల్సింది, ఆయన ఇవ్వలేదు, మ్యాండేట్ ఇవ్వలేదు. నేనేమంటానంటే ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో అవమానిస్తే ఆయన ఒక్కరు వాకౌట్ చేశారు, కానీ ఎమ్మెల్యేలు అవన్నీ వాకౌట్ చేయమనలేదు, ఎమ్మెల్యేలు అవన్నీ వెళ్ళొద్దని చెప్పలేదు. మళ్ళీ ఉన్న ఆ కొద్దిపాటి ఎమ్మెల్యేలు కూడా ఆ రోజు అసెంబ్లీకి వచ్చి పోరాటం చేస్తున్నారు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మిగతా ఎమ్మెల్యేలు పంపించు, నీకు కదా ప్రతిపక్ష హోదా కావాలి. నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి మిగతా ఎమ్మెల్యేలు అందరినీ కూడా నీ ఇంట్లో నీ దగ్గర కూర్చోబెట్టుకొని నీ ఇంట్లో కూర్చోబెట్టుకుని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కదా. మిగతా వాళ్ళైనా పంపించు ఎమ్మెల్యేలని, వాళ్ళకి ఇవ్వాల్సిన టైం వాళ్ళకి ఇస్తారు కదా. కనీసం అసెంబ్లీ అనే ఒక వేదికను కూడా వాళ్ళకి మిస్ చేసి ఈరోజు ప్రజా సమస్యల గురించి తప్పుదోవ పట్టించేటట్టుగా బయట ఉండి మాట్లాడతానన్నది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఇది విరుద్ధం. దయచేసి ప్రజాస్వామ్యం గురించి కూడా నేర్చుకోవాల్సిందిగా మాత్రం కోరుకుంటున్నాను. వెళ్ళిపోనియండి, వెళ్ళనియండి, ఎవడొద్దన్నాడు వెళ్ళనియండి. ఇప్పుడు ఆయన రమ్మని చెప్పాము, అసెంబ్లీకి రెండరా అన్నాం, రామన్నాం, అసెంబ్లీ ఆగిపోయిందా? ఆగలేదుగా. ఈరోజు 11 మంది బయటకు వెళ్ళి రాజీనామా చేస్తానంటున్నారు, వెళ్తానంటున్నారు, వెళ్ళనియండి. ఎవరు నమ్మకం.